హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇంకో వేరే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అది ఏంటిదంటే, మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తాం. ఆ వెబ్సైట్ స్టార్ట్ చేసినాక మనము హెడర్ అండ్ ఫూటర్ యాడ్ చేయాలి. హెడర్ ఫూటర్ అంటే పైన మన హెడర్ అంటే ఇప్పుడు ఏంటంటే తెలుసు, చాలామందికి తెలుసు అనుకుంటా. వెబ్సైట్స్ అయితే ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఏంటిదంటే, ఇప్పుడు హెడర్ అంటే పైన ఇప్పుడు ఒకటి పేజెస్ మనం క్రియేట్ చేస్తాం కదా. పేజెస్ ఇప్పుడు ఏంటంటే హోమ్ పేజెస్, అండ్ ఇప్పుడు మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రైజింగ్ ప్లాన్స్, ఇంకా కొన్ని ఉంటాయి కదా వెబ్సైట్స్లో. మనకు చాలా రకాలుగా మనకు పేజెస్ ఉంటాయి మనం తయారు చేసుకునేటివి. సో ఇప్పుడు మనం అవి విజిబుల్ అవ్వడానికి మనము హెడర్ అండ్ ఫుటర్ పైన మనకు కనపడడానికి హెడర్ ఫుటర్ అనేది యూజ్ చేస్తారు. సో దానికి మనం ఏం చేయాలంటే, అది మనకు ప్లగ్గింగ్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ప్లగ్గింగ్ ఉంటుంది. ఆ ప్లగ్గింగ్ దగ్గరికి వెళ్ళి, అంటే ప్లగిన్స్ యాడ్ న్యూ ప్లగ్గింగ్ వెళ్ళి, ఇక్కడ మనకు యాడ్ ప్లగిన్స్ ఉంటాయి. ఇక్కడ ఆ ప్లగ్గింగ్ దగ్గరికి వెళ్ళినాక తర్వాత యాడ్ న్యూ ప్లగ్గింగ్ అని పైన మనకు వస్తుంది ఇక్కడ. సో అది వచ్చిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తామంటే, యాడ్ న్యూ ప్లగ్గింగ్ తర్వాత యాడ్ న్యూ ప్లగ్గింగ్ దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత యూఏఈ అని మనకు ఒక ప్లగ్గింగ్ ఉంటుంది. హెడర్ అండ్ ఫుటర్, యూఏఈ హెడర్ అండ్ ఫుటర్ అని మనకు ఒక ప్లగ్గింగ్ ఉంటుంది. సో అది మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో దాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం దాన్ని యాక్టివేట్ చేస్తాం కదా, అది మనం యాక్టివేట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకు లెఫ్ట్ సైడ్లో మనకు విజిబుల్ అవుతుంది. యూఐఈ హెడర్ అండ్ ఫుటర్ను మనకు కనబడుతుంది ఇక్కడ సైట్ మొత్తం. ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ వెబ్సైట్స్ దగ్గర, ఇక అంటే మనకు వర్డ్ ప్లేస్లో. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు యూఐఈ అని ఉంటుంది మనకు కనబడుతుంది. అది యాక్టివేట్ చేసుకున్నాక మనకు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. అది అయినాక తర్వాత మనం ఏం చేయాలంటే, యూఐఈ మనం అది క్లిక్ చేసిన తర్వాత హెడర్ అండ్ ఫుటర్ అని మనకు ఉంటుంది. ఆ హెడర్ ఫుటర్ దగ్గర ఏం చేయాలంటే, దాన్ని క్లిక్ చేసినాక హెడర్ అండ్ ఫుటర్ అని క్లిక్ చేయాలి. అది హెడర్ ఫుటర్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఇప్పుడు దాన్ని ఒక యాడ్ హెడర్ అండ్ ఫుటర్ అని మనకు యాడ్ న్యూ హెడర్ అండ్ ఫుటర్ అని వస్తుంది పైన మనకు. ఫస్ట్ ఇప్పుడు మనం హెడర్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పైన మనము హెడర్ అని టైప్ చేసి మనం దాన్ని ఎడిట్ చేయాలి. అది మీకు ప్రాపర్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. జస్ట్ మీకు ఇప్పుడు అర్థం కావడానికి నేను ఇప్పుడు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు హెడర్ అని యాడ్ చేస్తాం కదా, ఆ హెడర్ అని టైప్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేసిన తర్వాత మనకు అన్ని సెట్టింగ్స్ వస్తాయి మనకు. అలా మనం దాన్ని అక్కడ ఏం చేయాలంటే, మన పైన మనకు ఇక్కడ పోస్ట్ యాట్రిబ్యూట్స్ అని మనకి ఇక్కడ కనబడుతుంది. మనకి ఇక్కడ పోస్ట్ యాట్రిబ్యూట్స్ అని మనకు కనబడుతుంది. సో అది కనబడక మనం ఏం చేయాలంటే, దాన్ని అక్కడ మనకు ఎలిమెంటరీ క్యాన్వాస్ అని ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన